जय राधा माधव कुंज विहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी। यमुना तीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। ग्रंथरा श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 33వ అధ్యాయం కపిలుని కార్యకలాపములు 7వ శ్లోకం పదవిచ్ఛేదం. అహో బత శ్వపచః అతః గరీయాన్ యత్ జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుః తపః తే జుహుః శశ్ను ఆర్యాః అనూచుః బ్రహ్మ అనూచుః నామ గృణంతి ఏ తే అహో బత శ్వపచతో గరీయాన్. చో తర్వాత హాఫ్ ఏఎం. అహో బత శ్వపచతో హరిగరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం ते पुस्तपस्ते जुहुवुश्शश्नुरार्या.
ते पुस्तपस्ते जुहुवुषस्नुरार्या ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते अहो बत श्वपचतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ते पुस्तपस्ते जुहुवुः सस्नुरार्या ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते अहो बत श्वपचोतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ते पुस्तपस्ते जुहुवुषस्नुरार्या ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते श्वपचोतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ते पुस्तपस्ते जुहुवुषस्नुरार्या ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते अहो बत श्वपचोतो गरीयान् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ते पुस्तपस्ते जुहुवुषस्नुरार्या ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते अहो बत स्वपचोतो गरीयान् अहो बत श्वपचोतो गरीयान् यज्ञवाक्रे वर्तते नाम तुभ्यम् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ते पुस्तपस्ते बहु दुर्नारार्या ते पुस्तपस्ते जुहुवुषस्नुरार्या ब्रह्मानुचूर्णाम गृह्णन्ति ये ते ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते ఇంకెవరు अहो बत स्वपसोतु गरीयान् अहो बत स्वपचोतो गरीयान् जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् यज्जिह्वाग्रे वर्तते नाम तुभ्यम् ते पुस्तपस्ते जुहुः ते पुस्तपस्ते जुहुवुषस्नुरार्या ब्रह्मानुचूर्णाम गृह्णन्ति ये ते ब्रह्मानुचूर्णामगृह्णन्ति ये ते प्रतिपदार्थम अहो बत अहो ఎంతటి ధన్యులు స్వపచః శునక మాంసమును తినువారు అతః అయినను గరీయాన్ పూజనీయులు యత్ ఎవ్వరి జిహ్వాగ్రే నాలుక చివర వర్తతే నిలిచియుండును నామ పవిత్ర నామము తుభ్యం నీకు తేపుః తపః తపస్సులు కావించియుందురు తే వారు జుహూః యజ్ఞములు చేసియుందురు సస్నుః తీర్థములందు స్నానమాచరించియుందురు ఆర్యాః ఆర్యులు బ్రహ్మ అనూచుః వేదాధ్యయనము కావించియుందురు నామ పవిత్ర నామమును గృణంతి చేపట్టినట్టి ఏ అవ్వారలు తే నీ యొక్క
తాత్పర్య మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుల వారిచే. తాత్పర్యం. అహో, ఎవరి జిహ్వాగ్రమున నీ పవిత్ర నామము ఉచ్చరించబడుచున్నదో వారెంతటి ధన్యులు. చండాలుర వంశమును జన్మించినప్పటికీ అట్టివారు పూజనీయులే. నీ పవిత్ర నామమును కీర్తించు వారిలో సమస్తములగు తపస్సులను యజ్ఞములను నిర్వహించి ఆర్యుల శుభగుణములను పొందినట్టి వారే. నీ దివ్యనామమును ఉచ్చరించుటకు వారు తీర్థస్థానములందు కృంకులిడి వేదాధ్యయనమును కావించి అవసరమైనదంతయు నెరవేర్చియే ఉందురు. భాష్యం. గత శ్లోకమునందు తెలుపబడినట్లు అపరాధరహితముగా ఒక్కమారు హరినామమును కీర్తించినను మనుజుడు శీఘ్రమే యజ్ఞ నిర్వహణకు యోగ్యుడు కాగలడు. శ్రీమద్భాగవతపు ఈ వచనమును విని ఎవ్వరునూ ఆశ్చర్యపడనవసరం లేదు. ఏ విధంగా మనుజుడు హరినామంతో ఉన్నతుడగు బ్రాహ్మణుని పోలిన పవిత్రాత్ముడు కాగలడు అని తలచుట గాని అవిశ్వాసము గాని మనుజునికి వలదు. విశ్వాసరహితులకు వారి అట్టి సందేహములను నివారించుటకే ఈ శ్లోకము ధ్రువపరచుచున్నదేమనగా పవిత్ర హరినామమును ఉచ్చరించు స్థితి అకస్మాత్తుగా కలుగుట లేదు. హరినామమును జపించు వారలు అన్ని విధములగు వైదిక కర్మలను మరియు యజ్ఞములను నిర్వహించియే ఉందురు. యజ్ఞ నిర్వహణము, వేదాధ్యయనము, ఆర్యులకు గల సద్వర్తనము వంటి స్థితులను దాటనిదే ఎవరునూ ఈ జన్మమునందు హరినామమును కీర్తించలేరు. కనుక ఆ విషయము ఆశ్చర్యకరమేమీనూ కాదు. అది అంతయు మొదట జరిగే ఉండును. న్యాయశాస్త్రమును అభ్యసించువాడు అది వరకే డిగ్రీ కోర్సును చదివి ఉన్నాడని తెలిసి ఉన్నట్లుగా హరినామ సంకీర్తనమును అనగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను సంకీర్తనమును కావించేవాడు దానికి క్రిందనున్న విధులను నిర్వహించినట్టి వాడే అయ్యుండును. తమ జిహ్వాగ్రమున హరినామమును నిలిపియుండు వారు ధన్యులని చెప్పబడినది. నామజపం అనగానేమో మరియు దాని విధానమేమో అనగా అపరాధ స్థితి, అపరాధ రహిత స్థితి, విశుద్ధ స్థితి మొదలగునవి. ఇవన్నీ తెలుసుకున్న అవసరము లేదు. కేవలం జిహ్వాగ్రమున సదా హరినామమును పలికిన చాలును. అదే కావలసినది. కేవలం ఒకే నామము సరిపోవునని ఇచ్చట తెలుపబడినది. భగవానుని అన్ని నామములను పలకవలనని దాని భావము కాదు. భగవానుని నామములు అసంఖ్యాకములు. వైదిక కర్మలన్నింటినీ అదివరకే నిర్వహించునని నిరూపించుటకు మనుజుడు ఆ నామములనన్నింటినీ జపించిన అవసరం లేదు. ఒక్క నామమును జపించినా చాలును. ఒక్క నామమును జపించినా చాలును. అతడు అన్ని పరీక్షలయందు ఉత్తీర్ణుడైనట్లుగానే భావించవలను. అట్టి ఎడ 24 గంటలు హరినామమునే పలుకువారి గూర్చి ప్రత్యేకంగా తెలుపునదేమున్నది? ఇచ్చట ప్రత్యేకంగా తుభ్యం అనగా నీ నామములనే అని చెప్పబడినది. అనగా మనుజుడు భగవన్నామమునే హరినామమునే జపించవలను. అంతేగాని మాయావాద తత్వవేత్తలు పలికినట్లు ఏ నామమునైనా అనగా దేవీదేవతల నామములు అని కాదు. కేవలం భగవన్నామమే ప్రభావశీలమైనది. పవిత్ర హరినామమును ఇతర దేవతల నామముతో సరిపోల్చువాడు పాషండుడని పిలువబడును. హరినామమును భగవత్ప్రీత్యర్థమే జపించవలను గాని ఏ ఇంద్రియ భోగమునకో లేదా వ్యాపార ధోరణిలోనో కాదు. పవిత్రమగు మనస్సు కలవాడైనచో మనుజుడు హీన వంశమునందు అనగా చండాలుర వంశమునందు జన్మించినప్పటికీ తనను పవిత్రమనర్చుకొనగలుగుటే గాక ఇతరులను ఉద్ధరింపగలిగినంతటి వాడును కాగలడు. దివ్యనామం యొక్క ప్రాముఖ్యమును గూర్చి పలకగలిగినంతటి యోగ్యుడు హరిదాస్ ఠాకూర్కు వలె అతడు కాగలడు. హరిదాస్ ఠాకూరుడు మహమ్మదీయ వంశమున జన్మించినను అపరాధరహితముగా హరినామమును కీర్తించిన కారణమున
శ్రీ చైతన్యుల వారు అతనిని నామాచార్యుని చేసిరి. వైదిక నియమ నిబంధనలు పాటించని వంశమున అతడు జన్మించిన విషయము దానికి అడ్డు కాలేదు. అతడు హరినామమును అపరాధరహితముగా జపించడి కారణమున చైతన్య మహాప్రభువు మరియు అద్వైతాచార్యులు అతనిని ఆచార్యునిగా అంగీకరించిరి. అతడు అన్ని రకములకు తపస్సులను నిర్వహించిన వాడని, వేదాధ్యయనమును కావించిన వాడని, యజ్ఞములను నిర్వహించిన వాడని వారు వెంటనే ఆమోదించిరి. అది అప్రయత్నముగానే అవగతమగునట్టిది. అయినను స్మార్త బ్రాహ్మణుల అభిప్రాయమును అనుసరించి హరినామమును జపించడి హీన కులస్థులు పవిత్రులైనట్టి వారుగా భావింపబడినను వైదిక అనుష్ఠానమును కావింపవలసియే ఉండును, లేదా వైదిక క్రతువులను నొచ్చుటకు బ్రాహ్మణ వంశమున జన్మకై వేచి ఉండవలసి వచ్చును. కానీ నిజమునకు అది సత్యము కాదు. అట్టివారు పవిత్రత నొందుటకై మరుజన్మ కొరకు వేచి ఉండనవసరము లేదు. శీఘ్రమే వారు పవిత్రులు కాగలరు. అన్ని విధములకు అనుష్ఠానములను వారి అదివరకే వనరించినట్టు వారుగా పరిగణించబడును. నిజమునకు నామమాత్రపు బ్రాహ్మణులే పవిత్రతకు నొందుటకై పలు విధములకు తపస్సులను చేపట్టవలసి ఉండును. ఇచ్చట ఉల్లేఖింపబడని వైదిక క్రతువులు ఇంకనూ ఎన్నో కలవు. హరినామమును జపించి వారిచే అవన్నీను ఉనరింపబడినట్లే అగును. జుహూహు అనగా హరినామమును జపించు వారిలో అన్ని విధములకు యజ్ఞములను నిర్వహించియే ఉన్నారని భావం. సస్నుహు అనగా వారు సమస్త తీర్థస్థానములకేగి అచ్చట పవిత్రీకరణ కార్యములను ఉనరించి ఉన్నారని అర్థం. వీరన్నింటినీ పూర్తి కావించి ఉన్నందున అట్టి వారలు ఆర్య అని పిలువబడుదురు. కనుకనే వారు ఆర్యులయందు జమకట్టబడుదురు. ఆర్యులనగా నాగరిక మానవులు. వారి నడవడిక వైదిక అనుష్ఠానములచే నియమితమై ఉండును. కనుక హరినామమును పలుకుటకు ఏ భక్తుడైనను పరమోత్తమ ఆర్యుడే. హరినామమును పలుకు ఏ భక్తుడైనను పరమోత్తమ ఆర్యుడే. వేదాధ్యయనమును కావింపనిదే ఎవ్వడనూ ఆర్యుడు కాచాలడు. కానీ హరినామమును జపించు వారిలో అదివరకే వేదాధ్యయనము కావించినట్టి వారుగా పరిగణింపబడుదురు. ఇచ్చట అనూచుహు అనడి ప్రత్యేక పదము ప్రయోగించబడినది. ఉపదేశితములగు అన్నింటినీ పూర్తి కావించే ఉన్నందున వారు గురువులుగా నగుటకు యోగ్యులైరని దాని భావం. ఈ శ్లోకమునందు వాడబడిన గృణంతి అను పదమునకు భావమేమనగా వారు చక్కని అనుష్ఠానమునందు సుస్థాపితులై ఉన్నారనియే. ఒకానొకడు హైకోర్టు న్యాయాధిపతి పీఠంపై కూర్చుండి తీర్పు నొసగుచున్నాడనిచో న్యాయశాస్త్రపు పరీక్షలన్నింటి అందు ఉత్తీర్ణుడైనాడని, న్యాయశాస్త్రమును అధ్యయనము చేయువారి కన్నను లేదా న్యాయశాస్త్రమును భవిష్యత్తునందు చదవగోరు వారి కన్నను శ్రేష్ఠుడనియు భావం. అదే రీతిగా హరినామమును జపించు వారలు వాస్తవముగా వేదానుష్ఠానమును కావించు వారలకు యోగ్యతను బడయునున్న వారలకు, అనగా బ్రాహ్మణ వంశను జన్మించియు ఇంకను సంస్కరింపబడక వేదాధ్యయమును యజ్ఞాచరణమును భవిష్యత్తునందు నిర్వహింపనున్న వారు అటువంటి వారికి అతీతులై ఉందురు. హరినామమును జపించు వారెవరైనను బద్ధజీవనము నుండి శీఘ్రమే విడుదలను పొందుదురనియు మరియు దానిని శ్రవణము చేయువారు, అనగా చండాలుర వంశమునందు జన్మించినను వారు సైతము భవబంధము నుండి ముక్తిని పొందురనియు పలికెడి వేదవచనములు పెక్కు చోట్ల కలవు. వందేహం శ్రీగురో శ్రీయుతపదగమనం శ్రీగురోన్ వైష్ణవం చ శ్రీరూపం చాకరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे
హరే రామ 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 హరే హరే. చాలా పెద్ద భాష్యం, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ భాగవతం చెప్తుంది. ఇక్కడ దేవహూతి ఆశ్చర్యాన్ని వెలిపిస్తుంది. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం అని కాదు, ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయం యొక్క గొప్పతనం అండ్ అది ఎంత అద్భుతమైన విషయం. అహో అని చెప్పేసి అంటున్నాను. అహో ఎంతటి ధన్యులు, ఎవరు? స్వపచతో శునక మాంసం తినేవారు. ఎవరైనా ఎప్పుడైనా చూసారా శునక మాంసం తినేవారు? చూసారా? కానీ ఇప్పుడు మరి ఈ వాక్యాన్ని, ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే ఒకప్పుడు వైదిక సంస్కృతిలో కూడా ఉండేవాళ్ళు అనమాట. అంటే వైదిక సంస్కృతి అని కాదు, వాళ్ళ సంస్కృతి లేని వాళ్ళు. ఒకప్పుడు కాలంలో కూడా అందరూ వైదిక సంస్కృతిని ఎక్కువ మంది వైదిక సంస్కృతిని పాటించే సమయంలో కూడా అలాంటి వారు ఉండేవారని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనకు చాలా తక్కువగా చూస్తుంటాం, అయినా ఇంకా ఉన్నారు. నేను అక్కడ హైదరాబాద్లో ప్రచారం చేసేటప్పుడు, ముఖ్యంగా జేఎన్టీయు కాలేజీలో ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చైనా, జపాన్ అలాంటి వేరే దేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఉండేవాళ్ళు అనమాట. అక్కడ మిగతా విద్యార్థులు చెప్తారు, మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చెప్పేవారంటే, అప్పుడప్పుడు అక్కడ క్యాంపస్లో ఉన్న కుక్కలు మాయమయ్యేయంట. సో అలా కొన్ని దేశాల్లో కొందరు ఇంకా శునక మాంసాన్ని తినేవారు ఉన్నారు. యాక్చువల్లీ స్వపచోతో అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. అంటే స్వపచ మాంసాన్ని తినువారని రాశారు, కానీ పచ అంటే వండడం, మాంసాన్ని వండేవారు. అంటే ఎందుకు అనుకుంటారు? తినడానికి అని. మాంసమును తినువారు అని ఇక్కడ అనువదించబడింది. మరి నిజానికి వైదిక సంస్కృతికి వాళ్ళు వెలుపల ఉంటారు. సంస్కృతి అంటే వర్ణాశ్రమ విధానానికి వెలుపల ఉండేవారు. చెండాలురు అని చెప్పేసి అనుకోండి. చెండాలుడు ఎవరైతే ఇలా శునక మాంసం, ఆవు మాంసం తింటారో వాళ్ళందరూ కూడా వైదిక విధానానికి, సంస్కృతికి బయట ఉండేవారు అనమాట. యాక్చువల్లీ వాళ్ళకి ఈ వర్ణాశ్రమానికి వెలుపల ఉండేవారు అంటారు అన్నమాట. యాక్చువల్లీ అంటే సంస్కరించబడడానికి వాళ్ళకి అర్హత లేదు. వర్ణాశ్రమ విధానాన్ని ఎందుకు పాటిస్తుంటారు? జీవుడు నెమ్మదిగా ఉన్నత స్థాయికి ఉద్ధరించబడడానికి వర్ణాశ్రమ విధానం అనేది ఇవ్వబడింది. మనకి ఏం చెప్పబడింది? వర్ణాశ్రమాచారవతో పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యతత్వోష కారణం. వర్ణాశ్రమ విధానం అనేది దేనికోసం అంట? వర్ణాశ్రమ విధానం పాటించడం ద్వారా విష్ణువుని ఆరాధించేవారు ఉంటారన్నమాట. వర్ణాశ్రమాన్ని పాటించడం ద్వారా విష్ణువుని ఆరాధిస్తారు. అంటే విష్ణువుని ఆరాధన అనేది ముఖ్యం అక్కడ, కానీ వాళ్ళు వర్ణాశ్రమాన్ని పాటించారు. ఎందుకంటే ఆ వర్ణాశ్రమ విధానం అనేది భగవంతుడు ఇచ్చారు కాబట్టి అది పాటిస్తున్నారు. అందుకనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం విష్ణు ఆరాధన.
కానీ మరి ఇలా ఈ శునక మాంసాన్ని తినే అటువంటి వారు వారికి భగవత్ చైతన్యం ఉంటుందని మనం ఆశించలేం. ఎందుకంటే వాళ్ళు పూర్తి తమోగుణాంతం అంధ తమో గుణాల్లో ఉన్నవారని చెప్పవచ్చు అనమాట. అయితే మరి ఈ శ్లోకం ఏం చెప్తుందంటే అటువంటి వారు కూడా పూజించదగిన వారంట. గరీయాన్ పూజనీయులు. ఎప్పుడు యజ్జీవాగ్రే వర్తతే నామతుభ్యం. ఎప్పుడంట వారు పవిత్ర నామమును ఉచ్చరించినచో, వారి జిహ్వ ద్వారా వారు పవిత్ర నామమును ఉచ్చరించినచో వారు పూజనీయులు. గరీయాన్. తేపుహు అంటే ఏంటి? తేపుహు తపః తపస్సులను కావించేందురు. జుహూహు అంటే యజ్ఞములు చేసి ఎందురు. షష్ణుర్ అంటే తీర్థములందు స్నానమాచరించి ఎందురు. ఆర్య అంటే ఆర్యులు. ఇంకా బ్రహ్మ అనూచుహు అంటే వేదాధ్యాయంను కావించేందురు. ఎప్పుడంట? నామగ్రనంతి ఏతే పవిత్ర నామమును చేపట్టినట్టి వారందరూ కూడా ఇవన్నీ చేసిన వారే అవుతారని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది. ముందు శ్లోకం కూడా అదే చెప్పింది కదా. ముందు శ్లోకం చెప్పింది వాళ్ళందరూ కూడా యజ్ఞాలు చేయడానికి అర్హులని చెప్పింది. ఎందుకు మరి యజ్ఞాన్ని చేయడానికి సాధారణంగా అర్హులు ఎవరు? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు యజ్ఞాచరణకి అర్హులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పాటించే సంస్కరణ విధానాల ద్వారా వారి యొక్క చైతన్యం అనేది సంస్కరించబడుతుంది. వారు యజ్ఞం చేయడానికి భగవంతుని వేదాల్లో వివరించబడిన యజ్ఞ విధానాలు పాటించడానికి వాళ్ళు అర్హత సాధించిన వారే ఉంటారు. కానీ ఇక్కడ ఈ శ్లోకం చెప్తుందంటే ఎవరైతే ముందు శ్లోకం ఏం చెప్తుందంటే భగవంతుని యొక్క నామాన్ని జపించినట్లయితే వాళ్ళు యజ్ఞాచరణకు అర్హులు. అంతేగాక వాళ్ళు ఎందుకు అర్హులు అవుతారంటే వాళ్ళు ఈ జన్మలో అలాంటి పవిత్ర కార్యాలు అంటే పవిత్రం కావడానికి పాటించవలసిన కార్యాలు పాటించకపోయినప్పటికీ కూడా వారు పూర్వజన్మలో తపస్సు చేసేవారే అయి ఉంటారు, లేకపోతే యజ్ఞములు చేసిన వారే అయి ఉంటారు, తీర్థములందు స్నానం ఆచరించి ఉంటారు, వేదాధ్యయనము కావించి ఉంటారని చెప్తుంది ఈ శ్లోకం. ఈ జన్మలో చేయకపోవచ్చు, పూర్వజన్మలో చేసే ఉంటారని చెప్తుంది. మరి సాధారణంగా మనం భగవద్గీతలో చూస్తుంటాం. భగవద్గీత ఏం చెప్తుంది? ఉత్తమ జన్మ పొందాలంటే పూర్వజన్మలో పుణ్యం చేసి ఉండాలి. అవునా కదా? మరి పుణ్యం చేసి వెళ్ళి ఇలాంటి పుణ్యకార్యాలు, తపస్సులు, యజ్ఞాలు, వేదాధ్యయనం ఇవన్నీ చేసి ఉంటే, తీర్థ జలాల్లో స్నానం చేసి ఉంటే మళ్ళీ ఉన్నత జన్మ ఎందుకు పొందలేకపోయారు? ఎందుకు ఇలా స్వపశులుగా పుట్టారు? అదే కదా ప్రశ్న. పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేసినట్లయితే ఈ జన్మలో ఉన్నత జన్మ లభిస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. అయినప్పటికీ మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే నామాన్ని జపిస్తారో వాళ్ళు పూర్వజన్మలో అన్ని పుణ్యకార్యాలు చేసినట్లే అని చెప్తుంది. అయినా సరే స్వపచులు అంటుంది. పాపం చేస్తే మరి స్వపచులుగా పుట్టారు. మరి పుణ్యం ఇక్కడ శ్లోకం చెప్తుందంటే పుణ్యం చేశారని చెప్తుంది. ఓకే, పుణ్యం చేశారు కాబట్టి హరినామాన్ని ఉచ్చరించగలుగుతున్నారు. మరి ఏం పాపం చేశారని స్వపజలుగా పుట్టారు? పాపం చేసినట్లయితే స్వపజలుగా పుడతారు. పుణ్యం చేశారని అంటున్నాం. సో పుణ్యం చేశారు కాబట్టి హరినామాన్ని ఉచ్చరించే అవకాశం వచ్చింది. పుణ్యం పాపం రెండు చేస్తుంటారు. ప్రతి జీవుడు కూడా పుణ్యాన్ని పాపాన్ని రెండు చేస్తున్నారు కాబట్టి ఒకసారి పైకి ఒకసారి కిందకి వస్తున్నారు. మరి ఒకసారి కింద పడ్డారంటే మళ్ళీ
దాని అర్థం ఏంటి? వాళ్ళకి అర్హత లేదనే కదా. దేనికి? ఓ పూర్వజన్మ. ఆ. ఓ పూర్వజన్మ కర్మ వలన వాళ్ళు స్వపచులు కాదు, ఈ జన్మలో నేర్చుకున్నారని చెప్పేసి అంటారు. ఆ? సాధు సాంగత్యం వల్ల అయితే మరి స్వపశులకి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏం చెప్తుందంటే స్వపశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్వజన్మలో చూడండి చండాల వంశం జన్మించినప్పటికీ అట్టివారు పూజనీయులే. ఎందుకంటే నీ పవిత్ర నామం కీర్తించే వారిలో సమస్తములకు తపస్సులను యజ్ఞములను నిర్వహించి ఆర్యుల శుభగుణములను పొందినట్టి వారే. నీ దివ్యనామం ఉచ్చరించుటకు వారు తీర్థస్థానములందు కృంకులిడి వేదాధ్యాయమును కావించి అవసరమైనదంతయు నెరవేర్చియే ఉందురు అని చెప్తున్నారు. Yeah. ఇక్కడ మనం చూసినట్లయితే శ్లోకం చూసినట్లయితే అక్కడ ఇవన్నీ చేసిన వాళ్ళతో సమానం అంటుంది తప్ప పూర్వజన్మలో ఖచ్చితంగా చేశారని కాదు. స్వపచులు పూర్వజన్మలో స్వపచులు ఎవరైతే ఉన్నారో పూర్వజన్మలో ఇవన్నీ చేసినట్లు కాదు. ఏది పుణ్యకార్యాలు ఇక్కడైతే ఏవైతే వివరించారో పుణ్యకార్యాలు, యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం, తర్వాత తీర్థ జలాల్లో స్నానం చేయడం, వేదాలు చదవడం, అదన్నీ చేసిన వాళ్ళని కాదు. పూర్వజన్మలో చేశారు కాబట్టి ఇప్పుడు నామాన్ని జపించగలుగుతున్నారని కాదు. ఒకవేళ ఈ జన్మలో వాళ్ళకి ఏదో కారణం వల్ల వాళ్ళు జపం చేసినట్లయితే వాళ్ళు మాత్రం పూర్వజన్మలో ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళతో సమానం అన్నమాట. ఎందుకు? ఎందుకు వాళ్ళతో సమానం? అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అపరాధరహితంగా చేస్తే అలా పూర్వజన్మలో అన్ని పుణ్యకార్యాలు చేసిన వారితో సమానం అని చెప్తున్నది ఈ శ్లోకం. ఎందుకు వారితో సమానం? ఎందుకు వాళ్ళతో సమానం అంటే ఈ పూర్వజన్మలో తపస్సు చేసిన వారు, యజ్ఞాలు చేసిన వారు, ఈ తీర్థస్థానాల్లో స్నానం చేసిన వారు, వేదాధ్యాయం చేయించిన వారు, వారి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? పవిత్రం అవ్వడం. వాళ్ళు పవిత్రం అవ్వడానికి చేశారు. వాళ్ళు పవిత్రులై దేనికి అర్హత పొందుతారు? పవిత్రులైన తర్వాత భగవంతుని సేవ చేయడానికి, భక్తికి అర్హులు అవ్వాలి, భక్తిని స్వీకరించడానికి అర్హులు అవ్వాలి. అందుకనే మనకి ఇంతకుముందు చెప్పినట్లు వర్ణాశ్రమ విధానం అనేది ఎందుకుంది? వర్ణాశ్రమ విధానం అనేది ఎందుకుంది? ఉద్ధరించబడడానికి. వర్ణాశ్రమ విధానంలో ఇవన్నీ నియమాలు ఉంటాయి, ఇవన్నీ విధానాలు ఉంటాయి, నెమ్మదిగా జీవుణ్ణి ఉన్నత స్థాయికి ఉద్ధరించడానికి కదా. యజ్ఞాచరణలు చేయాలి, తర్వాత ఈ ఆచార వ్యవహారాలన్నీ కూడా పాటించడం వల్ల నెమ్మదిగా జీవుడు ఉన్నత స్థాయికి వస్తాడనమాట. ఉన్నత స్థాయికి రావడం అంటే ఏంటంటే భగవంతుని గూర్చి ప్రశ్నించే స్థాయికి వస్తాడు, అర్థం చేసుకునే స్థాయికి వస్తాడు. పవిత్రుడు అవ్వడం అంటే ఏంటి? భగవంతుని అంగీకరించే స్థాయికి రావడం కదా. సో మరి
ఎవరైతే మరి స్వపజులుగా పుట్టినప్పటికి కూడా శునక మాంసాన్ని తినేవాడుగా పుట్టినప్పటికీ మరి ఏదో ఒక విధంగా అది కారణం ఏంటి? లోపల వారు ఒకసారి చెప్తారనమాట యాక్చువల్లీ. శిష్యులు ఒకసారి అడిగారంట. మరి మేము పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకోలేదు. ఈ జన్మలో మనకి భగవద్గీత 7వ అధ్యాయంలో ఉంది కదా! అది ఏంటి? ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తం భజంతే మాం దృఢవ్రతాః. ఆఫ్‌కోర్స్ అక్కడ ముఖ్యం ఏంటంటే ద్వంద్వమోహ నిర్ముక్తం. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసిన వాళ్ళు భగవంతుణ్ణి దృఢంగా భజించగలరంట. పూర్వజన్మలో పుణ్యం చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. కానీ మరి ఇక్కడ ఏంటంటే అలా చేయని వాళ్ళు కదా. అందుకని ప్రభుల వారి శిష్యులు ఏమడిగారట అంటే, పూర్వజన్మలో మేము ఎలాంటి పుణ్యం చేసుకున్నాం, ఎలాంటి పుణ్యం చేసుకోలేదు కాబట్టి ఇలాంటి మ్లేచ్ఛ దేశాల్లో పుట్టాము, ఇలా మాంసం తింటున్నాము, ఇలాంటి జన్మ మాకు లభించింది, ఉన్నతమైన జన్మ లభించలేదు. భారతదేశంలో జన్మ కానీ పుణ్య కుటుంబంలో పుట్టడం కానీ అలాంటి మాకు జన్మ రాలేదు. అయినప్పటికీ కూడా మరి మేము భక్తిని స్వీకరించగలిగాం. ఎలా స్వీకరించగలిగాం అని చెప్పేసి అంటే, మేము కూడా పూర్వజన్మలో చాలా పుణ్యం చేసినట్లేనా అని ప్రశ్నించారనమాట. అప్పుడు ప్రభుల వారు ఏమన్నారంటే, లేదు ఆ పుణ్యాన్ని అంతటి కూడా నేను ఇచ్చాను మీకు అని చెప్పేసి అనమాట. మరి పూర్వజన్మలో పుణ్యం చేసినట్లయితే భారతదేశంలోనూ మంచి కుటుంబంలో భక్తుల కుటుంబంలో భక్తికి అనుకూలమైన వాతావరణంలో జన్మించాల్సింది. అందుకనే ప్రభుల వారు ఏమన్నారంటే, అంటే ఈ గురువుల యొక్క ఆచార్యుల యొక్క కృప వలన అలాంటి వారు భక్తిని స్వీకరించడానికి అర్హత సాధిస్తారనమాట. అర్హత అనేది ఆఫ్కోర్స్ అర్హత ఏమీ లేదు, కృప వలన వాళ్ళు భక్తిని స్వీకరించగలుగుతారు. గురువుల యొక్క కృప వలన, ఆచార్యుల యొక్క కృప వలన, భక్తుల యొక్క కృప వలన వారు భక్తిని స్వీకరించగలుగుతున్నారు అన్నమాట. సో అదే చెప్పారనమాట. అలా ఏదో ఒక విధంగా భక్తి మార్గాన్ని స్వీకరించడం అంటే హరినామాన్ని జపించడం అంటే భక్తి మార్గాన్ని మొదలుపెట్టినట్టు కదా. భక్తి నామకీర్తన అనేది భక్తి అంగం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. సో అది ఒక భక్తి అంగం. కాబట్టి ఆ భక్తి అంగాన్ని స్వీకరించిన వారు ఏంటంటే వాళ్ళు భక్తి మార్గాన్ని స్వీకరించారు కదా. ఎందుకు స్వీకరించగలిగారంటే కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే భక్తుల యొక్క కృప వలన వాళ్ళు స్వీకరించి ఉండొచ్చు. అలాంటి వారు పూర్వజన్మలో ఎవరైతే ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తారో వారితో సమానం అన్నమాట. అవన్నీ చేసినట్లే. ఎందుకంటే అవన్నీ చేసి ఏదైతే సాధించాలో, ఏ స్థానాన్ని అయితే పొందాలో ఆ స్థానాన్ని వాళ్ళు పొందారు అప్పటికే. కాబట్టి వాళ్ళు కూడా పూజనీయులు. వాళ్ళు కూడా ఇతరులకి ఈ జ్ఞానాన్ని బోధించవచ్చు అని చెప్తున్నారు మన యాక్చువల్లీ. దానికి ఉదాహరణ ప్రభుల వారు ఇక్కడ హరిదాస్ ఠాకూర్ల వారి ఉదాహరణ ఇస్తున్నారు. హరిదాస్ ఠాకూర్లు మరి పవిత్రమగు మనసు కలవాడైనచో మనుజుడు హీన వంశమునందు జన్మించినప్పటికీ తనను పవిత్రమునర్చుకోగలుగుటే కాక ఇతరులను ఉద్ధరింపగలిగినంతటి వాడు కాగలడు. దీని దివ్యనామం యొక్క ప్రాముఖ్యమును గూర్చి పలకగలిగినంతటి యోగ్యుడు అతడు కాగలడు. ఇలాగా హరిదాస్ ఠాకూర్ లాగా అతను పలకడమే కాకుండా అది ఇతరులకు కూడా ఇవ్వగలడంట. హరిదాస్ ఠాకూరు మహమ్మదీయ వంశమును జన్మించినను అపరాధరహితముగా హరినామమును కీర్తించిన కారణమున శ్రీ చైతన్యుల వారు అతనిని నామాచార్యని చేసిరి. ఆచార్య అయిపోయాడు అనమాట. ఆచార్య అంటే ఇతరులకి బోధించేవాడు. తను హరినామాన్ని జపించడానికి అర్హత పొందడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగే స్థితికి, ఆ నామాన్ని ఆచార్యయ్యే స్థితికి వెళ్ళగలిగారు అనమాట. ఎలా అంటే హరినామంను అపరాధరహితంగా జపించడం వలన. వైదిక నియమ నిబంధనలను పాటించని వంశమున అతడు జన్మించిన విషయము దానికి అడ్డు కాలేదు. అతడు హరినామమును అపరాధరహితముగా జపించడి కారణమున చైతన్య మహాప్రభు మరియు అద్వైతాచార్యులు అతనిని ఆచార్యునిగా అంగీకరించిరి. అతడు అన్ని రకములకు తపస్సులను నిర్వహించిన వాడని, వేదాధ్యయమును కావించినాడని, యజ్ఞములను నిర్వహించినాడని వారు వెంటనే ఆమోదించిరి.
అది అప్రయత్నముగానే అవగతమగునట్టిది. అయినను స్మార్త బ్రాహ్మ చూడండి అది మనకు ఇక్కడ చైతన్య మహాప్రభు ఆచరణాత్మకంగా చేసి చూపించారు. కానీ ఏంటంటే కొందరు స్మార్థ బ్రాహ్మణులు వాళ్ళు అంగీకరించారంట. వారు ఒకవేళ అవును భగవంతుని యొక్క నామాన్ని జపించేవారు వారు పవిత్రులు అవుతారు అని అంగీకరించినప్పటికీ వాళ్ళు ఏమంటారట అంటే యజ్ఞాలు చేయడానికి మళ్ళీ వైదిక క్రతువులు చేయడానికి వాళ్ళు వెంటనే అర్హత పొందలేరు. ఒకవేళ అర్హత పొందాలంటే ఈ జన్మలో మళ్ళీ పవిత్రులు అవ్వాలి, దానికి కావాల్సిన శిక్షణ తీసుకోవాలి మళ్ళీ జన్మలో, లేకపోతే తర్వాత జన్మలో బ్రాహ్మణుడిగా అయినా జన్మించాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, స్మార్త బ్రాహ్మణుల అభిప్రాయం అనుసరించి హరినామముని జపించడి హీన కులస్తులు అయినట్టి వారుగా భావింపబడినను వైదిక అనుష్ఠానమును కావించవలసే ఉండును, లేదా వైదిక కర్తవులకు నొనర్చుటకు బ్రాహ్మణ వంశమున జన్మకై వేచి ఉండవలసి వచ్చును. ఎందుకంటున్నారంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా జన్మించిన పరిస్థితులను బట్టి, జన్మించిన కుటుంబాన్ని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి ఒక రకమైన అలవాట్లు వాళ్ళకి వస్తుంటాయి అన్నమాట. సంస్కారాలు అవి సహజంగానే వస్తుంటాయి అనమాట. పెరిగిన వాతావరణం బట్టి ఆ సంస్కారాలు అనేవి వస్తుంటాయి. ప్రభుపాల వారు చాలాసార్లు చెప్పేవారు, మనకి ఇస్కాన్లో ఎంతోమందికి అర్హత లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సన్యాసం ఇవ్వడం, తర్వాత బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అందరూ అర్హులు, ఎందుకంటే వాళ్ళు భక్తి మార్గాన్ని స్వీకరించారు, గురువుని స్వీకరించారు, భగవంతునికి పూర్తిగా శరణాగతి పొంది భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏ విధంగా అయితే నిరూపించారో దాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుల వారు వాళ్ళకి బ్రాహ్మణ దీక్షను, సన్యాస దీక్షను ఇవ్వడం జరిగింది అన్నమాట. వాళ్ళ చేత విగ్రహ ఆరాధన చేయించారు, అవన్నీ కూడా చేయిస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా చాలామందికి ఆ యొక్క సంస్కారాలు అనేవి వెంటనే రావు. వాళ్ళు ఇంకా పూర్వపు అలవాట్లు కలిగి ఉండడం చూస్తుంటారు అన్నమాట. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో చాలామంది భారతదేశంలోని బ్రాహ్మణులు వాళ్ళని అంగీకరించలేదు. అప్పుడు కాదు, ఇప్పటికి కూడా అంగీకరించట్లేదు. ఇప్పుడు కూడా అఫ్కోర్స్ కొంచెం పెరిగింది, అంగీకరిస్తున్నారు కొందరు, కానీ ఇంకా అంగీకరించిన వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆచార విహారాలు అంతగా పూర్తిగా పవిత్రం చెందలేదన్నమాట. అవి అంత త్వరగా పోవు. జన్మతో పెరిగిన కుటుంబంలో అనే ఆ వాతావరణంలో అవన్నీ నేర్చుకున్న అలవాట్లన్నీ కూడా వెంటనే పోవన్నమాట. కానీ అయినా సరే వాళ్ళను పవిత్రమైన వారు కానీ అంగీకరించాలంట. ఎందుకంటే వాళ్ళు భగవంతుని సేవ చేయడానికి, భగవంతుని నామాన్ని జపించడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి. సో ఈ అలవాట్లన్నీ కూడా ఎలా వస్తాయంటే సాధారణంగా అవి అలవాట్లే కేవలం అలాంటి వాతావరణంలో జన్మించడం వల్లనో, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉండడం వలన వాళ్ళు అలాంటివి నేర్చుకొని ఉండొచ్చు. అందుకనే ఈ స్మార్తులు ఏమంటారంటే వాళ్ళకి శిక్షణ అవసరం. స్మార్తులు ఏమంటారు, వాళ్ళకి శిక్షణ అవసరం అనమాట. చూడండి ఇక్కడ ఏమంటారు, అనుష్ఠానమును కావింపవలసియే ఉండును. మళ్ళీ ఆ సంస్కారాలన్నీ కూడా వాళ్ళకి చేయాలి, వాళ్ళు నెమ్మదిగా నేర్చుకోవాలని చెప్తున్నారు. సో లేనట్లయితే మళ్ళీ జన్మలో బ్రాహ్మణులుగా పుట్టాలంట. మరి చూడండి ప్రభుల వారి భాషలో ఏమంటున్నారండి, కానీ నిజమునకు అది సత్యం కాదు. అట్టివారు పవిత్రత నొందుటకై మరుజన్మ కొరకు వేచి ఉండని అవసరం లేదు. శీఘ్రమే వారు పవిత్రులు కాగలరు. అన్ని విధములకు అనుష్ఠానములను వారు అది వరకే ఉనరించినట్టి వారుగా పరిగణింపబడును. మరి ఇక్కడ ప్రభుల వారి ఉద్దేశం ఏంటంటే ఆ అనుష్ఠానం చేయడం ద్వారా అంతిమంగా సాధించాల్సింది ఏంటంటే భగవంతుని పైన శ్రద్ధ, భగవంతునికి నామం భగవంతునికి శరణాగతి పొందడం. మరి ఆ స్థానానికి వచ్చారు కదా. అందుకనే మనకి చైతన్య మహాప్రభువుకి రామానందరాయ ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని చెప్పారు, వర్ణాశ్రమాచారత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతి పంత,
అదే ఉన్నతమైందని చెప్పినప్పుడు అది చైతన్య మహాప్రభు దాన్ని బాహ్యమైనదిగా తిరస్కరించారు. ఎందుకంటే కేవలం వర్ణాశ్రమాన్ని పాటించడం ద్వారా అంతిమ లక్ష్యాన్ని పొందుతాడు ఒక ఒక వ్యక్తి అనేది చెప్పలేం. వర్ణాశ్రమాన్ని పాటించినప్పటికీ ఒకవేళ ఆ వ్యక్తి భక్తుడు కానట్లయితే, భక్తిని స్వీకరించకపోయినట్లయితే, భగవంతుడిని సేవించకపోయినట్లయితే ఆయన పాటించినంతా కూడా వృధా. మనకు భాగవతం చెప్తుంది కదా, భాగవతం 2వ అధ్యాయంలో 6వ శ్లోకం ఏంటది? మొదటి స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం. సవై పుంసాన్ పరోధర్మో యథో భక్తి రథోక్షిచి అహేతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధి. నెక్స్ట్ లో వైరాగ్యం జ్ఞానం చ యదా హేతుకం. సో మేబీ నెక్స్ట్ 11th శ్లోక. ధర్మస్వానుష్ఠిత పుంసాం విశ్వక్షేణకతాశయ నోత్పాదయేది రతిం శ్రమ ఏవహి కేవలం. ఒక వ్యక్తి ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా అది వ్యక్తిలో ఏది రతిం, భగవంతుని భక్తి పట్ల అది ఆసక్తి కల్పించకపోయినట్లయితే వాళ్ళు పాటించే ధర్మం అదేంటంటే శ్రమ ఏవహి కేవలం. దీని తర్వాత శ్లోకంలో కూడా అదే విషయం చెప్పబడుతుంది. ధర్మస్యాహ అపవర్గస్య నార్థో అర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ స్మృతః. సో ఈ శ్లోకాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. సో ఈ శ్లోకాలు ముఖ్యంగా అదే చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఒక ధర్మం పాటించినప్పటికీ కూడా, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారే, ధర్మాన్ని పాటించినప్పటికీ ఒకవేళ భగవంతుని భక్తి పట్ల, భగవంతుని నామం పట్ల వాళ్ళకి ఆసక్తి కలగనట్లయితే అది శ్రమ ఏవే కేవలం. శ్రమ ఏవేకి కేవలం. అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏవైతే అనుష్ఠాన విధానాలు పాటించాలంటున్నారో అవన్నీ కూడా వ్యక్తిని పవిత్రుని కావించడానికి ఉపయోగపడుతున్నాయి. పవిత్రుడైన తర్వాత మళ్ళీ భక్తి మార్గాన్ని స్వీకరించాలి. భగవంతుని గురించి ప్రశ్నించే స్థితికి, బ్రహ్మ జిజ్ఞాస స్థితికి రావాలి. కానీ ఒకవేళ రానట్లయితే అది వృధా. కానీ ఇక్కడ ఏమంటున్నారు అందుకని ఎవరైతే వీళ్ళు శోభచలు అయినప్పుడు కూడా భగవంతుని అంగీకరించే స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అనుష్ఠానాన్నింటినీ కూడా పాటించిన అవసరం లేదు. పాటించకూడదని కాదు, అవసరం లేదు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వారు యజ్ఞాచరణకు కూడా అర్హులంట. సో మనకి వైదిక సంస్కృతిలో మనం చూస్తుంటాం, చాలామంది అంటరాని వారుగా చూసేవారు అనమాట. ఎవరైతే హీన కులాల్లో పుట్టిన వాళ్ళు, అసలు ఈ వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు కదా. కేవలం బ్రాహ్మణులకి యజ్ఞాలు చేసే అవకాశం, అర్హత ఉంది. ఈవెన్ క్షత్రియులు కూడా ఏంటంటే, క్షత్రియులు వాళ్ళందరూ కూడా వాళ్ళని యజమానులుగా ఉండేవారు, అంతేగాని వాళ్ళు నేరుగా యజ్ఞాన్ని నిర్వహించేవాళ్ళు కాదు. కేవలం బ్రాహ్మణులకే అర్హత ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ అనుష్ఠాన విధానం అందరినీ కూడా పాటించి పవిత్రులు అవుతారని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. క్షత్రియులు కూడా యజ్ఞాన్ని వాళ్ళ కోసం యజ్ఞం చేసినా, లేకపోతే ప్రజలందరి కోసం యజ్ఞం చేసినా సరే వాళ్ళందరూ కూడా యజమానులు అనమాట. ఆ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. కానీ ఆచరించే యజ్ఞం చేసే అర్హత మాత్రం కేవలం బ్రాహ్మణులకే ఉండేదన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే అది వాళ్ళ ఆ విధమైన పవిత్రతను పొందారని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో అది అంగీకరించట్లేదు అనమాట. అంటే అఫ్కోర్స్ వైదిక విధానాన్ని పాటించే వాళ్ళందరూ కూడా అది ఆ క్రమంలో పవిత్రులు కావాలి. కానీ ఈ శ్లోకం ఏంటంటే ఇది ఎలా అంటే ఎక్సెప్షన్గా చెప్తుంది అనమాట. యాక్చువల్లీ ఏమంటారు ఎక్సెప్షన్, మినహాయింపు. ఇది ఒక మినహాయింపు అనమాట. సాధారణంగా అయితే అందరూ కూడా ఈ యొక్క అనుష్ఠాన విధానాన్ని పాటించాలి, వర్ణాశ్రమ విధానాన్ని పాటించాలి. కానీ ఇది ఒక మినహాయింపు. ఎవరైతే హరినామాన్ని జపిస్తారో వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. మనకు భగవద్గీత చెప్పినట్లు పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి చాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసత్ జన్మ యోనిషు.
అంటే ఒక పురుషుడు ఈ ప్రకృతిలో ఎలా జన్మిస్తాడంట? రకరకాల శరీరాలని తీసుకుంటాడు. ఎలా? కారణం గుణసంగోస్య. గుణాల యొక్క సాంగత్యం వలన సత్ అసత్ యోని, సద్యోని అసత్ యోని. సో అంటే అది స్పష్టంగా ఈ రోజుల్లో అర్థం చేసుకోవడం కష్టం. ఏది మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం అనేది సద్యోని అని చెప్పచ్చు. కానీ భక్తులు కానట్లయితే వృధా. సో అలా ఈ పవిత్రీకరణ పద్ధతులు ఏవైతే ఇవ్వబడ్డాయో శాస్త్రంలో, వర్ణాశ్రమ విధానం కావచ్చు, ఇలా ఇక్కడ చెప్పినట్లు అనుష్ఠాన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే జీవుణ్ణి సంస్కరిస్తాయి, ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి. వాళ్ళు భక్తిని పొందడానికి అర్హులయ్యే విధంగా చేస్తాయి. కానీ కేవలం వాటిని నామమాత్రంగా, లేకపోతే కేవలం యూనో కేవలం ఆచరించడానికి మాత్రమే, నామమాత్రంగా మాత్రం చేసినట్లయితే అవి వాటి యొక్క ఉపయోగం ఉండదన్నమాట. శ్రమ ఏవహి కేవలం అని చెప్తారు మనకి. సో మనం చూస్తున్నాం ఈ మినహాయింపులు కొన్నిసార్లు మనం ఇలాంటి సందర్భాలు మనం వేదాలు పురాణాల్లో చూడొచ్చు. ఉదాహరణకు రావణుడు బ్రాహ్మణుడు కానీ రాక్షసుడు. ప్రహ్లాదుడు రాక్షసుల కుటుంబంలో పుట్టాడు కానీ భక్తుడైపోయాడు. ప్రహ్లాదుడి యొక్క తండ్రి రాక్షసుడు కానీ ఆయన మాత్రం గొప్ప భక్తుడయ్యాడు అనమాట. యాక్చువల్లీ మరి ఎలా అని జన్మ మాత్రమే అంగీకరించినట్లయితే దానికి అర్హుడు కాదు, భక్తికి అర్హుడు కాదు, కానీ ఆయన భక్తుడు అయ్యాడు అనమాట యాక్చువల్లీ. సో అవన్నీ కూడా మినహాయింపులు. సాధారణంగా మనం అంతటా ఎప్పుడైనా ప్రతిసారి అలా జరుగుతుందని చెప్పలేము, అలా జరగదు కూడా. కానీ ఇలాంటి మినహాయింపులు ఉంటాయి, దాన్ని గుర్తించగలగాలి. ఆ గుర్తించడానికి ఇలాంటి శ్లోకాలు మనకి శాస్త్రాల్లో ఇవ్వబడ్డాయి అన్నమాట. ఈ ఈ మినహాయింపులు అనేవి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఇలా ప్రభుపాల వారు కూడా ఎంతోమందిని వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇవ్వడము, తర్వాత విగ్రహారాధనలో నిమగ్నం చేయడం, యజ్ఞాలు చేయడంలో నిమగ్నం చేయడానికి ప్రభుపాల వారు పాశ్చాత్య దేశంలో పుట్టిన వాళ్ళను కూడా, ఎలాంటి అర్హత లేని వాళ్ళు, అనేక రకాల పాపకార్యాలు చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ప్రభుపాల వారు చెప్పారనమాట, ఇది అత్యవసర పరిస్థితి. వాళ్ళకి దానికి కావాల్సిన శిక్షణ కూడా ప్రభుపాల వారు ఇచ్చారు. ఎంతవరకు అవసరమో మరి అందరికీ కూడా అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎవరైతే భక్తి ఆచరణ పట్ల శ్రద్ధ చూపించారో వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే అది అత్యవసరం కాబట్టి. వాళ్ళకి శిక్షణ లేదు, వాళ్ళు కూడా తప్పులు చేస్తుండొచ్చు. అందుకనే వైదిక సంస్కృతిని ఆచరించండి ఆ వేదాల ఆధారంగా ఈ శిక్షణ అంతా ఉండేది బ్రాహ్మణులకి. కానీ ఈ వైష్ణవ సాంప్రదాయంలో మాత్రం ఏంటంటే పంచరాత్రిక విధుల ద్వారా, పంచరాత్రిక విధులు ఏంటంటే భావం మాత్రమే ముఖ్యం అనమాట. భావం మాత్రమే ముఖ్యం కాదు, భావం ముఖ్యం అన్నమాట. వ్యక్తి అతను పాటించే విధి విధానాలు సంపూర్ణం కాకపోవచ్చు, కానీ వారి యొక్క భావం అయినట్లయితే భగవంతుని సేవించడానికి అర్హులు అన్నమాట. విగ్రహారాధన చేయడానికి, యజ్ఞాలు చేయడానికి అర్హులు. మనం సాధారణంగా భాగవతంలో కూడా చూసాం, వేద మంత్రాలని తప్పుగా ఉచ్చరించినట్లయితే దాని యొక్క ఫలితం రాదు, వ్యతిరేకమైన ఫలితాలు పొందుతారు అని చెప్తుంది. కానీ ఇక్కడ పంచరాత్రిక విధులు ఏం చెప్తున్నాయంటే, భగవంతుని యొక్క క్రతువులు చేసే వ్యక్తి యొక్క భావం సరి అయినట్లయితే సరిపోతుంది. అందుకనే ఏమన్నారు, భగవంతుని భావగ్రాహి జనార్దన. అంతేకాదు భగవంతుడు భావాన్ని గ్రహిస్తాడు. సో అది ముఖ్యమన్నమాట యాక్చువల్లీ. మరి ఆ భావాన్ని ఎలా గ్రహించడం వ్యక్తి నిజంగా అది ఆచార్యులకే సాధ్యమవుతుంది అన్నమాట. యాక్చువల్లీ గురువులకే సాధ్యమవుతుంది ముఖ్యంగా. అందుకనే ప్రభుపాల వారు ఎంతోమందికి అలాంటి అవకాశం ఇచ్చినా సరే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. అందులో కొందరు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు, చాలామంది వినియోగించుకోలేకపోయారు, ఇంకా ఉత్తమ స్థాయికి రాలేకపోయారు. వాళ్ళకి అర్హత ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లు ఏంటంటే స్వప్నశలకు కూడా భగవంతు నామాన్ని జపించడానికి అర్హత ఉంది. జపించినట్లయితే వాళ్ళు పవిత్రులు అవుతారు, వాళ్ళకి యజ్ఞం చేసే అవకాశం లభిస్తుంది. కానీ చాలామంది దాన్ని నిలుపుకోలేకపోయారు కూడా. ఎందుకు? వాళ్ళకి ఆ శిక్షణ లేదు.
ఇంకా ఆ చెడు సంస్కారాలన్నింటినీ కూడా విడిచిపెట్టలేకపోయారు. సన్యాసి స్థాయికి వెళ్ళినప్పుడు కూడా చాలామందికి కనీస ఆహ్, ఏమంటారు ఆచార వ్యవహారాలన్నింటివి తెలియకపోయేవన్నమాట. కనీస ఆచార వ్యవహారాలు కూడా ఇప్పుడు చూడండి మనం ఇలా అంటున్నాం బ్రాహ్మణులైతే అలా అనడానికి లేదు. ఈ నవరంధ్రాల్లో ఏది అట్లా ముట్టుకోవడానికి లేదు. ముట్టుకున్నారంటే వెంటనే ఆచమనం చేయాలి. ఇప్పటికి కూడా బంగ్లాదేశ్లో చూసినట్లయితే అంతటా కూడా ఆచమన పాత్ర ఉంటుందంట. ఎందుకు పంచపాత్ర ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆచమనం చేయడానికి భాగవతం ముట్టుకోవాలంటే ముందు ఆచమనం చేయాలి. అంటే ఇవన్నీ కూడా పవిత్రమైనది అని వాళ్ళు గ్రహిస్తారనమాట. కానీ ఏంటంటే అవన్నీ వాటికన్నిటికి కూడా శిక్షణ అనేది అవసరం. అలాంటి శిక్షణ లేకుండానే ప్రభువుల వారు వాళ్ళందరికీ చాలామందికి అనుమతి ఇచ్చారు వాళ్ళు సన్యాసి తీసుకోవడానికి, విగ్రహారాధన చేయడానికి. కానీ ఏంటంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళకు కావాల్సినంత శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ప్రభువుల వారికి తెలుసు ఇది ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు. కొందరు మాత్రమే వాళ్ళు నిలుపుకొని చాలా కాలం ఉన్నారనమాట యాక్చువల్లీ. సో కాబట్టి వైదిక వ్యవస్థలో ఈ అనుష్ఠాన విధానాలు ఏవైతే ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా అవసరం. కానీ అవి మాత్రమే ముఖ్యం కాదనమాట యాక్చువల్లీ. అవి మాత్రమే ముఖ్యం కాదు. సో అది మరి దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ స్వపచులకు కూడా యజ్ఞం చేసే అవకాశం అర్హత ఇవ్వబడింది కాబట్టి ఎవరైనా సరే భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు పవిత్రులైపోతారు అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఒక నేను అలసుగా తీసుకొని ఇంకా వేరే ఆచారాలన్నీ నేర్చుకోకుండా ఇంకేది అవసరం లేదు, ఈ అనుష్ఠాన విధానాలన్నీ వైదిక విధానాలన్నింటినీ కూడా తిరస్కరించడానికి కూడా లేదు పూర్తిగా. అందుకని ప్రభువుల వారు చెప్పండి అది అత్యవసర పరిస్థితిలో ఇలాంటి అనుమతి ఇవ్వబడింది కాబట్టి దాన్ని నెమ్మదిగా దాన్ని ఆ వైదిక విధానాలన్నింటినీ కూడా మళ్ళీ స్థాపించాలి అని ప్రభువుల వారు చాలాసార్లు చెప్పారనమాట. ఎంతోమంది సన్యాసులు వాళ్ళ స్థానాన్ని నిలుపుకోలేకపోయారు. ఏమంటారు భగవద్గీత 9వ అధ్యాయం 30వ శ్లోకం, యోగ భ్రష్టోపి జాయతి. యోగ భ్రష్టులు ఎందుకు అయ్యారంటే వాళ్ళకి భగవంతుని పట్ల శ్రద్ధ లేదని కాదు, ఆసక్తి లేదని కాదు, కానీ ఎందుకు వాళ్ళు పడిపోయారంటే వాళ్ళ సంస్కారాలు లేవు కాబట్టి, అలాంటి కుటుంబాలు జన్మించలేదు కాబట్టి, అలాంటి వాతావరణంలో వాళ్ళకి శిక్షణ లభించలేదు కాబట్టి వాళ్ళు నిలుపుకోలేకపోయారనమాట. కానీ అయినా సరే వాళ్ళను భక్తులుగా అంగీకరించవచ్చు, వాళ్ళను గౌరవించవచ్చు. అవే ఇక్కడ ఈ మినహాయింపులు అనమాట. ఈ ఎక్సెప్షన్స్ అన్నీ అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. చాలామంది అర్థం చేసుకోలేక ప్రభువుల వారిని కూడా దూషించారు, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రభువుల వారి ఏమంటారు గురు సోదరులు సతీర్థులు కూడా చాలామంది ప్రభువుల వారిని తప్పుగా అర్థం చేసుకున్నారు అనమాట. యాక్చువల్లీ వీళ్ళకి అర్హత లేదు, ఎందుకు వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చారు, ఎందుకు విగ్రహారాధనకి అనుమతిస్తున్నారని చెప్పేసి ఆ అత్యవసర స్థితిని ఈ మినహాయింపుల్ని అర్థం చేసుకోలేకపోయారు అనమాట. సో మినహాయింపులు ఎప్పుడు కూడా మినహాయింపులే, వాటిని రెగ్యులరైజ్ చేయడానికి లేదనమాట. సో కానీ ప్రభువుల వారు అప్పుడు అవసరం కాబట్టి అలా చేసి చూపించారు. అందుకనే ఇప్పుడు ఈ వైదిక వ్యవస్థను మళ్ళీ తిరిగి ఏర్పరచడానికి ఈ ఇస్కాన్ అనేది చాలా ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్, ముఖ్యమైన వ్యవస్థగా మారిందనమాట. అసలు ముఖ్యంగా ఇది కానీ అఫ్కోర్స్ అది ఇంకా సాధ్యం కావట్లేదు, ప్రయత్నించాలి. ప్రభువుల వారికి ఉద్దేశం అయితే అదే, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదన్నమాట, అది ఏర్పడలేదు. వైదిక వ్యవస్థ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పరచలేకపోతున్నాం. కానీ ప్రభువుల వారికి ఉద్దేశం మాత్రం అదే అన్నమాట.
మ్మ్. సో అది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? ఎందుకు? ఆ. మ్మ్. భగవద్గీతలో 7వ అధ్యాయంలో శ్లోకం చెప్తుంది కదా, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్తం భజంతే మాం దృఢవ్రత. కోర్స్ ఇంకో విధంగా చెప్పాలంటే పూర్వజన్మలో ఎవరైతే పుణ్యకార్యాలు చేశారో వాళ్ళు ఉన్నత జన్మ పొందుతారు. ఇలా ఈ జన్మలోనూ పుణ్యకార్యాలను ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు భక్తిని దృఢంగా స్వీకరించగలుగుతారని ఆ శ్లోకం చెప్తుందన్నమాట. సో పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేయడం అనేది ఉన్నత జన్మ పొందడానికి ఒక అర్హత. స్వీకరిస్తాడు. మ్మ్. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. ఎవరేమంటారు?